మీ ఇంటి దగ్గరే అందజేసే బాధ్యత నాది. మీరు అవసరమైతే ఏ డాక్టర్ కావాలన్నా మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేపిస్తాం. మీరు హాస్పిటల్కి రావాలంటే అక్కడ వెయిట్ చేసే పని కూడా లేదు. పలానా టైంకి మీరు వస్తే సరిపోతుందంటే అడిగి పోయి ట్రీట్మెంట్ చేసుకొని ఇంటికి వెళ్తారు. ఇంకో పక్క ఏ డాక్టర్ని కూడా ఇస్తాను. ఆ ఏ డాక్టర్ మీకు ఏదైనా డౌట్ వస్తే ఫోన్ చేసి అడిగితే అది గైడ్ చేస్తుంది. మీకు ఇంకా ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక ఫ్యామిలీకి కొన్ని కుటుంబాలకు ఒక డాక్టర్ని కూడా అపాయింట్ చేస్తాం. మీరు ఫోన్లో మాట్లాడితే అతను కూడా గైడెన్స్ ఇస్తాడు. ఇట్లా ఒక విధానానికి శ్రీకారం చుడుతున్నా. దీని ద్వారా నేను ఒకటే చెప్తున్నా, మీరు నా ఆరోగ్యం చూస్తూ ఉంటారు. నేను ఎప్పుడు కూడా సిగ్గాల అయ్యానా? చూశారా ఎవరన్నా? ఎందుకు సిగ్గాలేదు? నేను తిండి తేడా తక్కువ తింటా. ఎంత అవసరమే అంతే తింటా. ఏమేం తినాలనో అదే తింటా. మనం ఏం చేస్తున్నాం? అందరం వరి ఎక్కువ తింటున్నాం, బియ్యం తింటున్నాం, కార్బోహైడ్రేట్స్. ఇది దానివల్ల ఏమవుతా ఉంది? మీకందరికీ షుగర్ వస్తూ ఉంది. షుగర్ అనేది అన్ని జబ్బులకు గేట్వే. అక్కడి నుంచి మీకు రాబోయే రోజుల్లో అన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చెప్పినంత ఈజీ కాదు. కానీ నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది, సహకరించే బాధ్యత మీది. అందుకే లాస్ట్ ఇయర్ మీరు చూశారు, యోగాంధ్ర చాలా బాగా చేశాం. విశాఖపట్నంలో ఊరూరు నేను చూశాను. మీరు కూడా యోగా బ్రహ్మాండంగా చేశారు. ఇప్పుడు మళ్ళీ 26 యోగాంధ్ర వచ్చింది. 14 రోజులు ట్రైనింగ్ ఇస్తున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం. అమరావతిలో ఈ సంవత్సరం అమరావతి కేంద్రంగా చేస్తాం రాష్ట్రం. మీరు కూడా మీ గ్రామాల్లో చేయాలి. మీరు కూడా ఆలోచించుకోవాలి. ఎంత బిజీగా ఉన్న ఒకప్పుడు శారీరకంగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం. ఈ మధ్య అన్ని పోయినాయి. ఈ మధ్య మనం అందరం కూడా బిజీ అయిపోయి ఎంతోపైన సెల్ ఫోన్ ఆన్ చేసుకుని, టీవీ ఆన్ చేసుకుని ఆ సీరియల్ చూస్తూ లేనిపోని టెన్షన్ తెచ్చుకునే పరిస్థితికి వస్తున్నాం. అట్లా కాకుండా దినానికి ఒక ½ అన్ అవర్, అర్ధ గంట మీరు కానీ ఆలోచించి ఎక్కడికక్కడ కానీ ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా మీ ఆరోగ్యానికి సమస్య ఉండదు. నేను ఇలాంటి ఇదే కాదు, యోగానే కాదు, ఓసారి మెడిటేషన్ 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తే మైండ్ శాంతి వస్తుంది, కామ్ అవుతుంది. అందరం కూడా ప్రపంచాన్ని మనమే మోస్తున్నట్టు ఎక్కడికక్కడ పరిగెత్తి అలసిపోతున్నాం. ప్రపంచాన్ని మనం మోయక్కర్లేదు. మనం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే చాలా స్పష్టంగా మీరు చూశారు. కొంతమంది అంటున్నారు నేను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 అన్నాను. అంటే 2047 రోజున ఇంకొక 22 ఏళ్లలో రాష్ట్రం ఒక ఆదర్శ రాష్ట్రంగా తయారు కావాలి. అందరి జీవన ప్రమాణాలు పెరగాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఈరోజు టెక్నాలజీ ఉంది. ఇక్కడ మీరందరూ ఉన్నారు. మా